మనకు క్రాప్ లోన్ గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అయినా మళ్ళీ కొన్ని డౌట్స్ వాళ్ళు మళ్ళీ అడగడం జరిగింది కాబట్టి వాటి క్లారిటీ గురించి ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా క్రాప్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పహాని, 1B, ఈసీ. ఇక మిగతా ఆధార్ కార్డు, ఫోటోలు అవన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి అవన్నీ కామనే. మనం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకునేటివి మాత్రము ఈ మూడు. ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికెట్, రుణాభార తాకట్టు పత్రం అంటారు దాన్ని. అది ఎందుకు మ్యాండేటరీ చేసి వాళ్ళు తీసుకుంటారు అంటే అంతకుముందు మన భూమి మీద ఇటు ఏమన్నా లీగల్గా ఏమన్నా అప్పులు ఉంటే దానిలో బయటపడతాయి కాబట్టి అది అడుగుతారు ఇప్పుడు కంపల్సరీ. ఇప్పుడు ఇంతకుముందు పట్టాదారు పాస్బుక్ తీసుకుంటుర్రి, ఇప్పుడు తీసుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డాటా ఉన్నది, భూభారతి డాటా ఉన్నది, దాన్ని చూసుకొని తీసుకుంటుండ్రు. తీసుకున్నా చూసి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని మన ఒరిజినల్ మనకి ఇస్తుండ్రు. కాబట్టి పట్టాదారు పాస్ పుస్తకం చూపించడానికి మాత్రమే తీసుకుపోవాల్సి వస్తుంది. మళ్ళీ మనకు అది ఇచ్చేస్తారు. ఇంకోటి, టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులకు ఇస్తారా అని అడుగుతారు. కౌలు రైతులకు లోన్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది, కానీ మనతో ఎవిడెన్స్ ఏమి ఉండదు. నేను కౌలు రైతును అని ఎట్లా ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు మనకు. పట్టాదారు మనకి ఏమన్నా రిలీజ్గా రాసిచ్చిన పేపర్ కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు అట్లా ఇవ్వడానికి అవకాశం లేదు, రూల్స్ లేవు. వాళ్ళ రూల్ ప్రకారము మన దగ్గర పేపర్లు ఉండేవి కాబట్టి టెనెంట్ ఫార్మర్స్కు క్రాప్ లోను ఇయర్ అనమాట. ఇంకా మూడోటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం 7% ఇంట్రెస్ట్ ఉంటుంది. అది 7% ఇంట్రెస్ట్లా మనం ఇన్ టైంలా అంటే మనం గడువు లోపల సంవత్సరం లోపల కట్టుకుంటే 3% కేంద్ర ప్రభుత్వం మనకు రిటర్న్ చేస్తుంది. 4% మన మీద పడతాయి. 4% మనం కట్టాలి. ఈ 3% ఎట్లా ఇస్తుంది అంటే కిసాన్ క్రెడిట్ స్కీమ్ అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు. 5 ఇయర్సే ఉంచుతారు, మళ్ళీ తర్వాత ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. దానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది. ఆ 5 సంవత్సరాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ అట్లా చేస్తారు అది. కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ ఏ బ్యాంకు, కమర్షియల్ బ్యాంకులు కానీ, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు కానీ, ఏ ఇతర బ్యాంకులు క్రాప్ లోన్ ఇచ్చినా కేసీసీ ప్రకారం రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారమే నడుస్తాయి. సేమ్ ఇంచుమించు అన్నిట్లో సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే టైం కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇన్సూరెన్స్ అని కూడా అడుగుతున్నారు. ఇన్సూరెన్స్ అంటే ఒక్కొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతోటి మాట్లాడి వాళ్ళు చేసుకుంటుంటారు. ఒకసారి 2-3 సార్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ బాగా ఇంప్లిమెంట్ చేసిండ్రు అప్పుడు, కానీ ఆ నడుమ మళ్ళీ బంద్ అయినాయి. ఈ క్రాప్ లోన్లు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అంటే మనం లోన్ తీసుకున్నప్పుడే మనం వేసిన పంటకు వాళ్ళ ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లోన్కు అడిషనల్గా మళ్ళీ లోన్ ఇచ్చి కానీ, లేకపోతే మన లోన్లోనే కట్ చేసుకొని కానీ ఇన్సూరెన్స్ చేస్తుండ్రు. ఒకవేళ మన ఆపాటికే మనం క్రాప్ లోన్ తీసుకొని ఉన్నట్టయితే వాళ్ళు మళ్ళీ నీ ప్రీమియం అమౌంట్కి సరిపోయేటంత నీకు లోన్ ఎక్కువ చేసి దాన్ని కడుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో అవి ఏం లేవు. లోన్ ఇన్సూరెన్స్ల, క్రాప్ ఇన్సూరెన్స్లు అనేది చాలా తగ్గిపోయినాయి. ఆ కరెక్ట్ ఫార్ములాలు లేవు. ఒక రైతు దగ్గర ఒకరి దగ్గర ఒక గ్రామానికి ఒకటే యూనిట్గా తీసుకొని దాన్ని లెక్క చేస్తున్నారు. కాబట్టి ఊర్లో అందరి సేమ్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఓడికి వంటది, ఓడికి వంటది, అది మెజర్ చేసే పద్ధతి తప్పున అని చెప్పి కొందరు రైతులు కూడా ఆబ్జెక్షన్ చేసారు, కొన్ని సంఘాలు కూడా ఆబ్జెక్షన్ చేసినాయి. ఇప్పుడైతే ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది గత 3-4 సంవత్సరాల సంది కానీ 6-7 సంవత్సరాల సంది లేదు. ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కూడా ఏం లేదు, ఏమీ ఇస్తలేదు. ఇప్పుడు ఓన్లీ క్రాప్ లోన్కు మాత్రమే ఇస్తుంది. క్రాప్ లోన్ కూడా ఆ లోను మనము ఇన్ టైంలో కడితేనే మనకు 3% మనకు రిఫండ్ అవుతుంది, లేకపోతే కాదు. ఒకవేళ మనము కట్టకపోతే ఏం చేస్తారు అంటే మనకు ఒక సంవత్సరం నాటికి ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు మన క్రాప్ లోన్ ఉన్నాం అనుకో, ఆ క్రాప్ లోన్కు మనకు 7% అంటే ఒక 7,000 దాకా మిత్తి వస్తుంది. ఆ మిత్తి 1,00,000 ప్లస్ 7,000, 1,07,000కు నువ్వు సంవత్సరం దాటినాక ఎన్ని రోజులు అవుతున్నది? 6 నెలలకు కడుతున్నావా, ఆఫ్టర్ 1 ఇయర్కు నువ్వు 6 మంత్కి కడుతున్నావా, 3 నెలలకు కడుతున్నావా, నెలకు కడుతున్నావా అనే దాని మీదకి వెళ్ళి దానికి 13 లేదా 14% ఇంట్రెస్ట్ వేసి తీసుకుంటారు. అదేమవుతుందా అంటే మన ట్రాన్సాక్షన్స్ మనం డిఫాల్టర్ల కిందకి వస్తాం కాబట్టి ఫ్యూచర్లో మనకు సిబిల్ అనేది ఉండదు అన్నమాట. అందుకోవడానికి మనం వచ్చే బెనిఫిట్ను లాస్ చేసుకుంటాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టుడు అవుతుంది కాబట్టి సంవత్సరం లోపల కట్టిందే ఉత్తమం.
ఈ 2 విధాల నష్టం జరుగుతుంది మనకు డ్యూ అయిపోతే.